ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న లెజెండరీ డైరెక్టర్, మాజీ కేంద్ర మంత్రి దాసరి కిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కిమ్స్ వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్సని అందిస్తుండటంతో ఆయన కోలుకుంటున్నారని తెలుస్తోంది. కాగా పలువురు ప్రముఖులు దాసరిని పరామర్శించడానికి కిమ్స్కు క్యూ కడుతున్నారు. కాగా నేడు చిరంజీవి కూడా దాసరిని కిమ్స్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని తెలపడం విశేషం. ఆయన కోలుకుని 4 రోజుల్లో ఇంటికి చేరుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి తాను భయపడ్డానని, ఆయన్ని చూశాక ధైర్యం వచ్చిందని చిరు అన్నారు. ఆయన ప్రస్తుతం హుషారుగా ఉన్నారని, వెంటిలేటర్పై ఉండడం వల్ల తనతో మాట్లాడలేకపోయారని, కానీ తన అభిప్రాయాలను పెన్నుతో పేపర్పై రాశారని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా దాసరి ఖైదీ నెంబర్ 150 వసూళ్ల గురించి ప్రస్తావిస్తూ ఖైదీ నెంబర్ 150 స్కోర్ ఎంత అని అడిగినట్లు చిరు తెలిపారు. దాసరి గారు మానసిక ధైర్యం కలవారని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని అన్నారు. ఖైదీ చిత్ర థ్యాంక్స్ గివింగ్ సభకు దాసరి ఖచ్చితంగా హాజరవుతారన్న నమ్మకాన్ని చిరు వ్యక్తం చేశారు. ఖైదీ ఆడియో వేడుకకు దాసరి నారాయణరావు హాజరైన విషయం మనకు తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.